యాక్టివ్ న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఏలూరులో యువతిపై అత్యాచారం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడకు చెందిన బాధితురాలిపై ఈ నెల 2న రౌడీ షీటర్ జగదీష్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. ఏలూరు సబ్ జైలులో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు యువతి వచ్చిందని తెలిపారు. ఇక చోటిదిబ్బ ప్రాంతంలో ఓ మహిళ ఇంటికి ఆమె వెళ్లిన సమయంలో జగదీష్ నేరానికి పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ అత్యాచారం కేసులు నమోదు చేశారు. అక్కడ అదే సమయానికి వేరే అమ్మాయి కూడా అదే ప్రాంతంలో ఉండటం, అక్కడ వీళ్ళు మాట్లాడుకోవటం, దాంతో అక్కడ ఒకరినొకళ్ళు ఘర్షణ పడిన తర్వాత ఆ అమ్మాయిని ఇతను తీసుకొని అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మాయితోటి ఇతను రేప్ చేయడం జరిగింది. సో దాని మీద తర్వాత అతనితో పాటు అతని ఫ్రెండ్ అయినటువంటి రెండో ముద్ద అయినటువంటి భవానీ, ఇతను కూడా ఒక 307లో కేసుల ముద్ద గతంలో. తర్వాత ఇతను ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. దాన్ని మింజుకొని తీసుకొని వాళ్ళు 3వ తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి రావడంతో వాళ్ళని వెంటనే హాస్పిటల్కి పంపించడం, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వాళ్ళని హాస్పిటల్కి కూడా పంపించడం.